యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. దేవుని బిడ్డలారా, అంచె దినములో అపాయకరమైన దినాలు వస్తాయని 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ఈ దినాల్లో ఎంతో భయముతో భక్తితో దేవుని సేవించాల్సిన వారమై ఉన్నాం. కానీ మీలో చాలామంది భక్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం చాలా పెద్ద సమస్యలకు కారణమవుతాయి. మీరు ఆ శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన కృపను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడతాయి. ఆదాము చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, సాతానుకు సెవియొక్కట తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది, ప్రతి చల్లని పూట దేవునితో సహవాసం చేసేవాడంట. మరి దేవునితో సహవాసం చేస్తున్న వాడుకి ఏమైంది, ఏం జరిగింది అంటే, బహుశా నేను అనుకుంటున్నాను, ఎక్కడో దేవునితో సహవాసం చేయటంలో ఆదాము వెనక జారిపోయాడు అనుకుంటున్నాను. ప్రతి చల్లని పూట దేవుడు వారితో మాట్లాడేవారంట. దానికి ముందో తర్వాతనో లేకపోతే అదే సమయంలోనో అక్కడ ఒకటి చక్కటి సర్పం తిరుగుతూ ఉంటే ఆ సర్పాన్ని చూచి, దానొక ఆ రంగును చూసి, దానొక పై రూపాన్ని చూసి అవ్వ చోటిచ్చేసి మాట్లాడటం, కాన్వర్సేషన్ జరిగినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒకవేళ మీరు అడగవచ్చు, పాస్టర్ గారు అంటే పాము ఎలా మాట్లాడితే అని. దేవుని బిడ్డలారా, పాము రూపంలో సాతాను వచ్చాడు, పాము ఆకారంలో సాతాను వచ్చాడు. అలాగ వచ్చి వారితో మాట్లాడాడు. మీరు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1-2 వచనంలో సాతాను మాటలు మనకు కనపడుతున్నాయి. సాతాను మాట్లాడాడు, వారిని మోసగించాడు, దేవునికి దూరం చేశాడు. ఈరోజు మన జీవితంలో కనపడే ప్రతి పాపం, ప్రతి శోధన దేనికోసమంటే దేవునికి దూరం చేయటమే. అందుకొరకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడగా ఉన్నాయని రాయబడి ఉంది. ఈరోజు పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవునితో నడవడటం మాని, దేవునితో జీవించడంతో మాని ఈరోజు దేవుడు అనుకరించిన మహిమను పోగొట్టుకుంటున్నారు. రోమాపత్రిక 3:24 ప్రకారం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పాపం దేవుని నుండి మనం వేరు చేస్తూ ఉన్నాయి? దేవునికి మీకును అడ్డుగోడగా నిలిచేది ఏది? ఏ వ్యక్తి అడ్డుగోడగా ఉన్నాడు? ఏ పాపం అడ్డుగోడగా ఉన్నాయి? ఏ శోధన మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తున్నాయి? ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ పాపం వల్ల మనం దేవునికి దూరస్తులై ఉన్నామంట. కానీ ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం వలన మనం తండ్రికి సమీపిస్తులయ్యామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ దేవునితో సహవాసం చేయటాన్ని మరలా రిన్యూ చేసుకోండి, మరలా నూతనపరచుకోండి. ఇంకా మిట్ట నేను దేవునికి సమయం ఇస్తాను అని ఒక తీర్మానం చేయండి. 1 సామెలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో సామువేలు ఏమంటున్నాడంటే, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోవటమే అదే నా పాపం అంటున్నాడు. అదే పెద్ద పాపం. అయినా దేవుడు లేకుండా మీరు ఏం చేయగలుగుతారండి? ప్రభుతో సహవాసం చేయకుండా ప్రభుకు దూరంగా ఉంటే మీరు ఏం చేయగలుగుతారు? యేసు ప్రభు చెప్పలేదా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు చెప్పలేదా? కాబట్టి ఈరోజు మీరు పశ్చాత్తాపపడండి. దేవుడితో ఎక్కడో కనెక్షన్ తెగిపోయింది. ఏదో ఒక శోధన, ఏదో ఒక పాపం, ఏదో ఒక ధనాపేక్ష, ఏదో ఒక లోక స్నేహం మిమ్మల్ని దేవుని నుండి వేరు చేస్తాయి. దాన్ని మీరు వదిలిపెట్టి మరలా ప్రభు దగ్గరికి రండి, ప్రభువును పట్టుకోండి, మరలా దేవునికి మీకున్న సంబంధాన్ని నూతనపరచండి. అప్పుడు నూతనమైన కృప చేత, శక్తి చేత, మహిమ చేత నింపబడతారు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి రాబోతున్న దినాలు నీతో సహవాసం చేసేవారుగా చేయండి.
మమ్మల్ని బలపరచండి అయ్యా, అసాధారణమైన వారుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన 145:18 దేవుడు మీకు ఇచ్చే వాగ్దానమై ఉంది. మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. వాగ్దానం చేయబడినవి ఆలస్యమైన ఇంకా కొద్ది దినాల్లో నెరవేర్చబడబోతుంది. ఇది మీ ప్రవచనం. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.